హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం అన్నదాత సుఖీభావ వంటి పథకాల అమలు కోసం పకడ్బందీగా ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పటికే అత్యవసర కేబినెట్ మీటింగ్ నిర్వహించి రైతుల ఖాతాల్లో నిధుల జమల కోసం పథకాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిధుల విడుదల ఆమోదం తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడానికి 4,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ నిధుల విడుదల సంబంధించి ఆదేశాలు ఇప్పటికే జారీ చేసినట్టు తెలుస్తుంది. పీఎం కిసాన్ పథకం కూడా ఈ ప్రక్రియలో ఒక భాగం. దీనివల్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు నిధులు అందుతాయి. తొలి విడత కింద డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రైతులందరికీ డబ్బులు జమ అవ్వాలంటే కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం తెలియజేస్తుంది. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులకు డబ్బులు జమ కావు. మీరు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి మీరు మీ సమీప బ్యాంకు లేదా రైతుల సేవా కేంద్రం ద్వారా కేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కేవైసీ కోసం అవసరమైన పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా తప్పనిసరి. కేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే పూర్తి చేయాలని తెలియజేస్తున్నారు. ఇటీవల జరిగిన వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. పంట నష్టపరిహారం కోసం 2,300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. నష్టపరిహారం కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు పంటల సాగులో ఉపయోగపడే సహాయాన్ని అందిస్తుంది. ఇప్పటికే రైతుల సంక్షేమానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో వివిధ పథకాల చర్చ జరిగింది. నవంబర్ 22 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా మరిన్ని పథకాల ఆమోదం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త పథకాల అమలు గురించి చూసినట్లయితే అందులో మొదటిది క్రాప్ ఇన్సూరెన్స్ పథకం. పంటల నష్టానికి సంబంధించి పరిహారాలను త్వరగా అందించే విధంగా చట్టాలను సవరించాలి. అదేవిధంగా రెండవది పీఎం కిసాన్ పథకం. ఈ పథకం ద్వారా రైతులకు అదనపు సహాయం అందుతుంది. అదేవిధంగా క్రాప్ సీజన్. ఈ సీజన్ కోసం అదనపు నిధులు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఎటువంటి వివరాలు లేకుండా నిధులు అందవు కాబట్టి కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. పథకాల సమాచారం తెలుసుకోవడానికి నేరుగా అధికారులను సంప్రదించాలి. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి.